నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒంగోలు నగరంలో ఎటు చూసినా అభివృద్ధి పనులే కనిపిస్తాయని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. మున్ముందు నగర రూపురేఖలు పూర్తిగా మారుస్తానని చెప్పారు. 37వ డివిజన్లోని చెన్నకేశవ లేఅవుట్లో 74.50 లక్షలతో చేపట్టిన ఎన్టీఆర్ పార్కును ఆంధ్రజ్యోతి డైరెక్టర్ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్కులో స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రతిరోజు తన ఇంటికి 600 మందికి తగ్గకుండా ప్రజలు వస్తున్నారని, తన ఇంటి వరకు రాకుండా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో 3 ముఖ్యమైన ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామని, నాతో సహా ఎవరికైనా సమస్య ఉంటే ఆ బాక్స్లో రాసి వెయ్యవచ్చన్నారు. 10 రోజులకొకసారి ఫిర్యాదు బాక్సులు తెరిచి వాటిని పరిష్కరిస్తామని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాలరావు, డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కడుతున్నారు. తదుపరి రోజుల్లో మా పిల్లల స్కూల్ బస్సులు కూడా చూడమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ పార్కులో సార్ ఆదిత్య గారు, ఈ పార్కులో రోజుకు 1000 మంది తిరుగుతారు. రోజుకు 1000 మంది పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్ల పాటు దీని మేనేజ్మెంట్ టేకప్ చేశారు. ఇంకా కమిషనర్ గారినో ఎమ్మెల్యే గారినో రోజు కలిసి 37వ డివిజన్ చెప్పడానికి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రోజు ఉండే పార్క్ కూడా అప్పుడు ఎట్లా ఉందో కూడా మీకు అందరికీ తెలుసు. నేను 2014-19లో కోటి చిల్లర ఈ పార్క్ పెట్టాం. ఆ రోజు ఓపెన్ జిమ్ పెట్టాం. ఆ రోజులోనే అన్నీ కూడా చేసాం మనం. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక, సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక ఈరోజు పూర్తిగా ఈ పార్క్ కూడా పారైపోయింది. అదేవిధంగా ఈ డివిజన్స్లో కూడా ₹1 కూడా ఈరోజు 5 సంవత్సరాల్లో పని జరగడా. మీకు మళ్ళా రేపు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మళ్ళా వాకింగ్ ట్రాక్ని కూడా ఇంకా కూడా దాన్ని క్లియర్ చేసి అందరికీ ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన 4వ తారీఖుకి మన గవర్నమెంట్ మారి సంవత్సరానికి మన గవర్నమెంట్ రావడం జరిగింది. దానికి ఇప్పటి వరకు మనం ఈ సంవత్సరంలో మన 115 కోట్ల వరకు మనం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అటు 2 మండలాలు అయితే టౌన్ అయితే 89 కోట్లకి పనులు చేశాం. మీ అందరికి కూడా తెలుసు 5 సంవత్సరాలు ఎక్కడ పని జరిగిందో. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఏ విధంగా ఏ బజారుకు పోండి, ఎక్కడికి పోండి, అన్ని దగ్గర కూడా ఏదో ఒకటి రోడ్డు ఎక్స్టెన్షన్ అన్నా జరుగుతుంటుంది, డ్రైన్ అన్నా జరుగుతుంటుంది, లేకపోతే మనకి సిమెంట్ రోడ్లన్నా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక పని మాత్రం మనకు అన్ని ప్రాంతాల్లో ఈరోజు పని స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆదిత్య తీసుకున్న నిర్ణయం బట్టి ఈరోజు మన పార్క్కి లేకపోతే ఇంకా లేట్ అయ్యేది. మన ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ, మన సుబ్బారావు గారు కానీ, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు మనం కూర్చొని ఇంత కార్యక్రమం చేసి మీరు అడిగినవన్నీ కూడా ఆ రోజు రాసుకొని ఇది చేశాం కాబట్టి ఈరోజు 75 లక్షలు ఈ పార్క్కి పెట్టగలిగామని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా అంటే ఒక మాట ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మన సుబ్బారావు గారు అయితే ఎమ్మెల్యే గారిని 34,000 మెజార్టీతో గెలిపించాము కాబట్టి డబుల్ అభివృద్ధి చేయాలని వారి మీద ఒత్తిడి పెడుతున్నారు. మళ్ళీ ఆ పక్క చెప్తారు ఆయన అభివృద్ధిని పరిగెత్తిస్తారు, ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు అని కూడా చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే నిధులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరి యొక్క ఆశలు తీరడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా అన్ని ఏరియాస్లో కూడా మనకు ముందుండేది మెయిన్గా
వాటర్ ప్రతిరోజు నీళ్ళు ఇస్తానని వారు మాట ఇచ్చున్నారు. కాబట్టి దానికి కానీ నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది 380 కోట్ల రూపాయలతో నెక్స్ట్ మంత్కే మరి టెండర్ కూడా కంప్లీట్ అవుతుందని, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి నిన్న మినిస్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న మన ఎమ్మెల్యే గారు కూడా లోకేష్ గారిని కలవడం జరిగింది. దానికి కూడా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తామనేది వారి యొక్క కళ, ఆశ, ఆకాంక్ష కూడా. అది కూడా పూర్తి చేయడానికి వారు మన ఈ 4 సంవత్సరాల్లోనే ఈ 2 పనులు కూడా పూర్తి చేసి, అలాగే మనం అనుకున్నటువంటి మౌలిక సదుపాయాలు కనుక మనం కంప్లీట్ చేయగలిగినట్టయితే మరి వారికి మీరు ఇచ్చినటువంటి ఈ మెజారిటీని కంపల్సరీగా నెరవేర్చడానికి వారు ఇప్పుడు ముందుంటారు కాబట్టి అది ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అభివృద్ధి అంటే జనార్దన్ అంటే అభివృద్ధి అని చెప్పేసి సీఎం గారే స్వయంగా చెప్పడం నేను విన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఆశిస్తున్నారు. ఏ వార్డుకి వెళ్ళినా కూడా అంటే వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు చాలా ఉన్నాయి. మా దగ్గర చాలా పరిమిత వనరులు ఉన్నాయి. సార్ చాలా స్పీడ్గా కావాలి వర్క్స్ అంటున్నారు. మేము ఎమ్మెల్యే సార్ స్పీడ్ని అందుకోలేకున్నాము. సో అయినప్పటికీ సార్ ఏంటంటే ప్రజల ఆకాంక్షల్ని, వారి ఆశల్ని తీర్చడమే మన బాధ్యత అని చెప్పేసి ప్రధానంగా నిన్న మన మున్సిపల్ మినిస్టర్ వచ్చారు నారాయణ సార్ కూడా చెప్పింది ఏమిటంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మౌలిక వసతులు. అవి కూడా ఏంటి అంటే సీసీ డ్రైన్లు, రోడ్లు, మంచినీరు, వీధి దీపాలు. రీసెంట్గా మనం చేసినటువంటి 6 కాంపోనెంట్స్ మనం చూస్తే పార్కులో ఉన్నటువంటి మరి గ్రావెల్ వేయడం కానీ, తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ, కర్బ్ వాల్స్ కానీ, తర్వాత ఇంటర్లాకింగ్ టైల్స్ వేయడము, సోలార్ లైట్స్ వేయడము, ఇట్లాంటివన్నీ దాదాపుగా 74.5 లక్షలు. అలాగే ఇక 8 సీసీ రోడ్లు, 13 సీసీ డ్రైన్లు, ఇవన్నీ కలిపి 2,60,00,000 రూపాయలు ఈ వార్డులో అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు మేము చేసేది వార్త రాస్తాం, వదిలేస్తాం. మళ్ళీ ఈరోజు ఏం వార్తలు లేకపోతే అది గుర్తొస్తే ఆ సమస్య అట్నే ఉందని మళ్ళీ రాస్తాం, వదిలేస్తాం పేపర్ నింపుకోవటానికి. మనం ఏదైనా ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా మనం చూపిస్తేనే బాగుంటుంది. అప్పుడు మన మీద, మన సంస్థ మీద కూడా మన పాఠకుల్లో, వీక్షకుల్లో అభిమానం పెరుగుతుందని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి 70 కేంద్రాల్లో జనవరి 28వ తేదీని ఈ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ప్రజల సమస్యలకి పరిష్కారానికి నాందిబడి అనేక విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదిత్య గారే నెల్లూరు, తిరుపతి, వైజాగ్ వెళ్ళి ఈ ఒంగోలు వచ్చారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సరాసరిన ఒక్కొక్క ప్రాంతంలో ₹1,00,00,000 లెక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగిన 70 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీసు, ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలకు సంబంధించిన యాక్టివిటీసు ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహించడానికి ఆంధ్రజ్యోతి ముందుండి విజయం. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ ప్రజలకు నోటీసులు ఇచ్చి చేపట్టిన భూసేకరణ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు అడ్డుకున్నారు. ప్రభుత్వం కొంతకాలంగా కరేడు గ్రామంలో విండోస్ సోలార్ పవర్ కంపెనీకి భూములు సర్వే చేసి వ్యవసాయ భూములను అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ గ్రామస్తులకు నివేశన స్థలాలు కేటాయించడంతో పాటు నష్టపరిహారం ఇస్తుందని, గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ముందస్తుగా సిఆర్పిఎఫ్ ప్రత్యేక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు ఒక్కటై గ్రామ సమైక్యతను చాటారు. భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు అడ్డుకున్నారు. సోలార్ పవర్ కంపెనీ వద్దు, వ్యవసాయ భూములు ముద్దు అంటూ ఏక నినాదంతో ప్రతిధ్వనించారు. అభివృద్ధికి, పారిశ్రామిక విస్తరణకు ప్రజలు వ్యతిరేకం కాదని, గ్రామాన్ని ఖాళీ చేసి ప్రైవేటు వ్యాపారస్తులకు కట్టబెట్టడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని స్పష్టం చేశారు. గ్రామంలో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కరేడు గ్రామస్తులు వివిధ మార్గాల్లో భారీగా తరలివచ్చి 16వ నెంబర్ జాతీయ రహదారి కరేడు ర్యాంపు వద్ద దిగ్బంధం చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరిస్తూ శాంతియుత ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు యంత్రాంగం ఆంక్షలు పెట్టినా భారీగా అన్ని వర్గాల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చి యంత్రాంగం గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమై రెవెన్యూ, పోలీసు అధికారులు భారీ బందోబస్తుతో గ్రామానికి చేరుకోగా ప్రజలు అడ్డుకున్నారు.
ప్రభుత్వంకి సంబంధించిన సమస్యలు తెలిసినప్పటికీ కూడా కేవలము ప్రైవేట్ కంపెనీలకి భూములు అప్పచెప్పాలి, రైతుల నోట్లో మట్టి కొట్టాలి అనే ఆలోచనతోటే చేస్తున్నారు. కాబట్టి మీ పరిధిలో లేనిది కాబట్టి ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఇక్కడ సమస్య లేనట్లయితే ఇంత దూరం రాదు మేడం. మీకు, నాకు, పోలీసులకి, రైతులకి ఎవరికి ఇక్కడ ఇంటెన్షనల్ గా చేయాలనే ఆలోచన కానీ ఆ ఉద్దేశం కానీ లేవు. ఈ రోజు రైతులు ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన చేయడానికి బయలుదేరితే పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు తెలియజెప్పడం కోసం తెలియజెప్పడం కోసమే మేము ఇది చాలా క్లియర్ గా చెప్పాను. ఇది నా హామీ, నేను బాధ్యత తీసుకుంటాను. రాకపోకలకు కానీ శాంతి భద్రతలకు కానీ సమస్యలు లేకుండా చూసే బాధ్యత నాది. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి, దయచేసి రైతులను అర్థం చేసుకోండి. సబ్ కలెక్టర్ గారి ద్వారా సమస్య ఉంటుంది. కరేడు దెబ్బ, కరేడు అంత చేతకాని వాళ్ళు కాదని వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని 2వ పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనం నడపడంతో పాటు పత్రాలు ఏమీ లేకుండా నడుపుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి బయటకు పంపిస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కోర్టు 10,000 రూపాయల జరిమానా విధిస్తుందన్నారు. యువకులు వాహనం తీసుకుని బయటికి వెళ్లినప్పుడు వారు ప్రవర్తన ఎలా ఉందో తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ పున్నారావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మన గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువత అనేవాళ్ళు వారు డ్రైవ్ చేసే విధానంలో చాలా మార్పులు రావటం, అనేక రకాలైనటువంటి పోకళ్ళు పోవటం వల్ల యాక్సిడెంట్లకి గురవుతూ ఉన్నారు. ఈ యాక్సిడెంట్లు నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మేము డ్రైవ్ చేస్తూ ఉన్నాము. కానీ శనివారాన్ని మా యొక్క ప్రకాశం జిల్లా పోలీసు వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫ్రీ యాక్సిడెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. అందువల్ల ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడాను స్పెషల్ డ్రైవ్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఈరోజు జీరో అవ్వాలి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఎవరైతే మైనర్స్ డ్రైవ్ చేస్తున్నా మరియు ఇర్రెగ్యులర్ అయినటువంటి నెంబర్ ప్లేట్లు ఉన్నా, సైలెన్సర్లు ఇర్రెగ్యులర్ సైలెన్సర్లు ఉన్నా, సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ అవుతున్నటువంటి వెహికల్స్ కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసేటువంటి వ్యక్తులని కూడాను ఇటువంటి వ్యక్తులందరూ కూడాను ఫైన్లు ఇంపోజ్ చేయడం, లేని పక్షంలో వాళ్ళు ఫైన్లు కనుక కట్టకపోతే వాళ్ళ యొక్క వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఇదే సందర్భంగా మీడియా ద్వారా మేమందరూ కూడాను తెలియజేసేది ఏంటి అంటే, పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పు ఉండాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూసే కంటే తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వారి యొక్క డ్రైవింగ్ సెన్స్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని వారికి సక్రమైనటువంటి విధానంతో కనుక మీరు తర్ఫీదిస్తే మంచి పౌరులుగా ఉండటమే కాకుండా భవిష్యత్తు కూడాను అంధకారం కాకుండా అభివృద్ధి చెందేలాగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా
దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రధానమంత్రి మన్ కీ బాత్ 123వ సంచికను ప్రకాశం జిల్లా వాసులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. ఒంగోలు సుజాత నగర్లోని గృహిణి గౌతమి గృహంలో పలువురు ఔత్సాహికులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు మన్ కీ బాత్ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం ఒక మంచి అనుభూతి అని అన్నారు. ప్రధానమంత్రి ప్రస్తావించిన గ్లకోమా, యోగా దినోత్సవ అంశాలు తనకు ఎంతో నచ్చాయని పదవి విరమణ చేసిన ఉపాధ్యాయురాలు రాజరాజేశ్వరి అన్నారు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించే ప్రతి అంశం తమలో ఎంతో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరు నిపుణులు కిరణ్ తమ గృహంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో మన్ కీ బాత్ చూడటం చాలా సంతోషంగా ఉందని గృహిణి గౌతమి అన్నారు. కార్యక్రమంలో క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొదటి విజయం భారతదేశాన్ని, ఇది లక్షల మంది శ్రమకు ఫలితం, ఎంతో సహకారం అందింది. జల్ జీవన్ మిషన్ కూడా భారతదేశం దూరం చేసిందని ప్రపంచ ఆరోగ్య ఏదో ఒక సామాజిక భద్రతా సదుపాయాలను బాగా పొందుతున్నారని, ఇటీవలే 64% కంటే ఎక్కువ జనాభాకు ఇప్పుడు ఏదో ఒక తక్కువ మంది వరకే ప్రభుత్వ పథకాలు వెళ్లేవి. మరింత బలంగా మారుతుందనే నమ్మకాన్ని ఈ విజయాలు కలిగించాయి. శక్తితో అతిపెద్ద ప్రమాదాలను ఎదుర్కోవచ్చు ఊహకందుతుంది. ఆ ప్రమాదం ఎంత ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి ప్రజలపై బలవంతంగా రుద్దబడినప్పుడు ప్రజల పట్ల అమానుషమైన ప్రవర్తన జరిగిపోయారు. బాబు జగజీవన్ రామ్ గారు ఈ విషయంలో ఎంతో బలమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సోదర సోదరీమణులారా, గత ఎన్నికలే కావు, అది భారతదేశ ప్రజ అటల్ గారు కూడా తన బాణీలో చెప్పినది మనం తప్పకుండా వినాలి. సోదర సోదరీమణులారా, మిత్రులారా, ఈ చిత్రం అస్సాంలోని ఒక ప్రముఖ విశ్వాసం. అక్కడి ఫుట్బాల్ మైదానంలో ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, ఆడబిడ్డల భాగస్వామ్యం ఉంది. ఈ సంఖ్యలు బోడో. మిత్రులారా, ఒకప్పుడు సంఘ జాతీయ వేదికకు ఊబకాయాన్ని తగ్గించుకోండి. మీరు ఫిట్ గా ఉంటేనే జీవితం, చేతి వృత్తులు, ప్రతిభల వైవిధ్యం కూడా. దేశంలోని అటువంటి ప్రత్యేకమైన ఉత్పాదనల గురించి మన్ కీ బాత్ లో మాట్లాడుకుంటాం. ఒక వరం లాంటిది. వచ్చారు తమ ప్రతిభతో అందువలన దీనిని అహింసా సిల్క్ అని కూడా పిలుస్తారు. స్వరాష్ట్ర సాధనకు, స్వధర్మ జాగరణకు పరాక్రమించిన యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని మరాఠా సంఘం అధ్యక్షుడు కాళే వెంకటేశ్వర్లు అన్నారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి నేటికి 350 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని మరాఠీపాలెంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బైక్ ర్యాలీలో మరాఠా సోదరులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు, ఏబీవీపీ నాయకులు ఛత్రపతి శివాజీ జెండాలను చేతపట్టి పాల్గొన్నారు. మరాఠీపాలెం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొత్తపట్నం బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం, చర్చి సెంటర్, అద్దంకి బస్టాండ్ మీదుగా ఏకేవీకే కళాశాల వరకు సాగింది. కార్యక్రమంలో మరాఠా సంఘం కార్యదర్శి సోమాసి శివ, జాజం తిరుమలరావు, కోశాధికారి కాళే సుబ్బారావు, కార్పొరేటర్ అంబూరి శ్రీను, కాళే శివాజీ, జాజం సత్యం, మఠంపల్లి దుర్గేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా, పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు మన మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం వద్ద బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు
చాలా పండుగలాగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు మరాఠా కమిటీ సభ్యులు, మరాఠా బంధువులు, అలాగనే విశ్వ హిందూ పరిషత్ వారు, ఆర్ఎస్ఎస్ వారు, శివాజీ అభిమానులు ఈరోజు కన్నుల పండుగ బయలుదేరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మేము మరాఠా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు 60 మంది కళాకారులు శివాజీ నాట్య ప్రదర్శన బాగా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని అందరూ ఆ శివాజీ నాటికలు కన్నుల పండుగ చూడవలసిందిగా కోరుతున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు గారి 350వ పట్టాభిషేకం సందర్భంగా ఈ రోజున యావత్ భారతదేశం అంతా కూడా ఆయన పట్టాభిషేకాన్ని కన్నుల పండుగ చేసుకుంటున్నారు. అదే సందర్భంలో మేము ఒంగోలు మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి ఆంధ్రకేశ్ విద్యా కాలేజీలో శివాజీ మహారాజ్ నాటకం జరుపుతున్నారు. వీటికి సహకరించినటువంటి అన్ని సందర్భాల్లో అన్నిటికీ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ మా కృతజ్ఞతలు చెబుతున్నాము. శివాజీ మహారాజు గారి అడుగుజాడలు నడిచేందుకు మేము శివాజీ మహారాజు వంశస్థులందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అన్నిటికీ కూడా మేము ముందుండి శివాజీ మహారాజు ఆశీర్వాదాలు చేస్తామని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజు గారి పట్టాభిషేకం సందర్భంగా, పట్టాభిషేకం జరిగిన రోజు సందర్భంగా ఈరోజు మన ఒంగోలులోని ఆంధ్రకేసరి కాలేజీలో ఛత్రపతి శివాజీ గారి నాటకం ప్రదర్శించబడుతుంది. దాని ఆ ప్రోగ్రాం ప్రకారం ఒంగోలు మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం వద్ద నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఇక్కడున్న మరాఠా సంఘ నాయకులు మరియు అభిమానులు మరియు ఛత్రపతి శివాజీ అభిమానులందరూ నాటక రంగానికి ప్రేక్షకులే బలమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత భాషా సాంస్కృతిక సమితి విజయవాడ వారి సారథ్యంలో పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. ఎంతో మంది ప్రముఖులు నాటకరంగం నుండే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారని తెలిపారు. కళాకారుల కళా ప్రదర్శన కోసం ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణానికి శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సహకారంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డిని కళాకారులు ఘనంగా సత్కరించారు. నటీనటులు అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాటక రంగం అంటే సినిమాలు ఇంకా అందరికి అందుబాటులో లేని రోజుల్లో నాటక రంగం అంటే ఇప్పుడున్న పాత పెద్ద యాక్టర్స్ అందరూ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే అంచెలంచెలుగా ఎదిగి సినిమా యాక్టర్లు అయ్యి గొప్ప అవ్వడానికి అవకాశం కల్పించింది ఈ నాటక రంగం. అయితే అలాంటి నాటక రంగం మన యొక్క ఒంగోలు నగర బొడ్డులో కూడా చాలామంది కళాకారులు ఉండడం, అలా మన ప్రకాశం జిల్లా నుంచి ఎంతమంది యాక్టర్స్ కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కానీ పేద కళాకారులు, నేను కూడా పేదరికం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి పేద కళాకారులని నాలాంటి వాళ్ళు కనుక వెళ్తే వాళ్ళకు ఒక సంతోషంగా ఉంటుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను రావడం జరుగుతుంది. వైఎస్ఆర్ కళాక్షేత్రాన్ని పెట్టున్నారు కాబట్టి అక్కడ ఏమైనా స్థలము ఇక్కడ ఉండడానికి అంటే పేద కళాకారులకు ఓపెన్ థియేటర్గా ఉపయోగపడడానికి మరొకసారి కూడా ప్రపోజల్ పెట్టి వారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మాట్లాడాలి. కాబట్టి మేము ఆల్రెడీ ఒకసారి మాట్లాడి ఉన్నాము. ఇంకా కొద్దిగా ముందుకు జరగడానికి కొంత టైం పడుతుంది. ఆ ఉద్దేశాన్ని మరి మన ప్రసాద్ గారికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో పౌరాణిక నాటకాలకి మంచి పేరు వస్తుందని ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే పేద కళాకారులకి ఏదైనా సహాయం చేయాలని మీరు అనుకుంటే నా దృష్టికి కూడా తీసుకొని రండి. నా వంతు నేను కృషి చేస్తాను. ఈ పౌరాణిక నాటకానికి సంబంధించినటువంటి అన్ని రకాల కళాకారులు కూడా కళాకారుల వాళ్ళని పద్యం పాటలు పాడేవాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరం కూడా దృష్టిలో పెట్టుకొని బాగా పేదవాళ్ళు ఉంటే మీ దృష్టిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కళాకారుల లిస్ట్ ఒకటి తయారు చేసుకొని ఆ కుటుంబాలకి చనిపోయిన తర్వాత ఇవ్వటం ఒక ఎత్తు అయితే, బ్రతికి ఉన్నప్పుడు ఏదన్నా వాళ్ళకు జరుగుబాటు లేకుండా ఉంటే అటువంటి వాళ్ళకు కూడా సహాయం చేసేదానికి నా వంతు నేను ముందుంటానని. అదిగో
కొన్ని కోయబడినట్లుందో అంధ ఉద్యోగుల సమస్యలపై తమ అసోసియేషన్ నిరంతరం పనిచేస్తుందని విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఒంగోలులోని CBN రీడింగ్ రూమ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవో నెంబర్ 3 ద్వారా నిరుద్యోగులైన అంధులకు ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. 2015లో ఆవిష్కరించబడిన ప్రకాశం జిల్లా శాఖ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు నడుస్తుందని తెలిపారు. తమ అసోసియేషన్ అంధ ఉద్యోగుల హక్కులపై నిరంతరం పోరాటం సాగిస్తుందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపశెట్టి రామ్మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్తమ్మ, అంధ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా గురించి 10వ వార్షికోత్సవం 2011 నవంబర్ 27న మా యొక్క అసోసియేషన్ ప్రారంభమైన తర్వాత మా అధ్యక్షులు జి రవీంద్రబాబు గారి కృషితో జీవో నెంబర్ 3 అని తీసుకొచ్చి ఎంతోమంది అన్ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కల్పించిన తర్వాత ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ స్ఫూర్తితో 2015లో ఈ యొక్క ప్రకాశం జిల్లా శాఖ ప్రారంభించబడింది. సో అప్పటి నుంచి కూడా మా అధ్యక్షులు ఏదైతే చెప్పారో సామాజిక కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగుల సమస్యల్లో కానీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కానీ అన్ని విధాలుగా రాష్ట్ర అసోసియేషన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా ప్రకాశం జిల్లా శాఖ కూడా చాలా ముందుంది. అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా వికలాంగులకి శిక్షణ ఇప్పించే దాంట్లో, ట్రైనింగ్ ఇప్పించే దాంట్లో చాలా సమస్యలు ఉండొచ్చు. కానీ వాళ్ళ హక్కులను ప్రాబ్లమ్స్ గురించి అంటే ఎంప్లాయీసా అన్ఎంప్లాయీస్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది VCA. దానికి అనుసంధానంగా జిల్లా బ్రాంచీలు వాళ్ళు కుదిరినంతలో వాళ్ళ సమస్యల్ని జిల్లా లెవెల్లో పరిష్కరించుకొని కుదరని పక్షంలో సెంట్రల్ లెవెల్లో వాళ్ళు వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీని జిల్లా బ్రాంచెస్ ఉండడం వల్ల సమస్యలన్నీ చాలా తొందరగా స్క్రూటినీ అయిపోతుంది. ఆ విజువల్ ఇంపైర్డ్స్కి తొందరగా న్యాయం జరుగుతుంది. దానివల్లే ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా కానీ, లేకపోతే అన్ఎంప్లాయీస్ విషయాల్లో రైట్స్ విషయంలో అయినా కానీ ఆల్మోస్ట్ కాస్త వస్తే న్యాయం జరుగుతుందంటే ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఎందుకంటే నేను దాని ద్వారానే లబ్ధి పొందాను. గతంలో గవర్నమెంట్ దగ్గర మా ఫైల్స్ కొన్ని పెండింగ్ ఉంటే మేము ఆటలకు వెళ్ళినప్పుడు అన్న ఇట్లా అని చెప్పేసి రవీంద్రబాబు గారిని కన్సర్న్ అయితే ఇమ్మీడియట్గా నేను ఉన్నాను, ప్రాబ్లం లేదు, నామకే వస్తూ విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. బట్ అదేంటంటే విజువల్ ఇంపైర్డ్స్ ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ సమస్యల గురించి ఫైట్ చేసే అసోసియేషన్ అన్నమాట. అందువలన విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నారు. మీరు సంవత్సరం మీ బాధ్యత పెరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. అయితే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అనుబంధ సంస్థగా మా విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ కొనసాగుతూ ఉన్నది. మరి నేటికి 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించి. అయితే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, మరి నలుగురికి ఉపయోగపడేటువంటివి
మా విజువల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అండదండగా నిలబడి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా ఒక మంచి చేయాలి, మంచి ఉద్దేశంతో ముందుకు చేయాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ముందుకి కొనసాగి మరి అసోసియేషన్ని ఎంతో గొప్పగా నడిపించినటువంటి విజువల్ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి మా యూత్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎక్సైజ్ శాఖ ఏఈఎస్ వెంకట తెలిపారు. బలరాం కాలనీలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మద్యం తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. డాక్టర్ సమీర్ మాట్లాడుతూ మద్యానికి బానిసలైన వారికి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఆసుపత్రి రిమ్స్లో ఎడిక్షన్ కేంద్రాలు ప్రారంభించిందని వాటిని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లీనా, ఎస్ఐలు గీత, బి అశోక్, పి రవి, ఆంజనేయులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలని ఈ విధానం పాటిస్తే మనం సమాజం, మన కుటుంబం అంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో కేర్ అనే ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఇందులో మేము ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడ డాక్టర్లు ఉన్నారు. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా రావాల్సింది, వాళ్ళు రాలేదు, చిన్న వేరే ప్రోగ్రాం ఉంది. ఈ విధంగా ప్రభుత్వం వారు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి గానామృతాన్ని నిర్వహించారు. దేవస్థానం ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని, గణనాథుడు, శ్రీకృష్ణుడు, వారాహి అమ్మవారి చిత్రపటాలను అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన మహిళలు దేవస్థానంలో నిర్వహించిన వెంకటేశ్వర గానామృతం ఆద్యంతం భక్తి రసభరితంగా సాగింది. ఒంగోలు గాంధీ రోడ్లోని శ్రీ రామానుజ కూటంలో శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వికాస తరంగిణి సౌజన్యంతో ప్రారంభమైన కార్యక్రమాలు జూలై 5వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు శ్రీ త్రిదండి అహోబిల జీయర్ స్వామి శ్రీమద్ భాగవతం ప్రవచనం చేశారు. భాగవత వైభవాన్ని ప్రతిరోజు శ్రవణం చేసుకోవాలని సూచించారు. ప్రేమతో కూడిన భక్తిని భగవంతుని పట్ల ప్రదర్శించాలని అన్నారు. భగవంతుడిని భక్తితో ఆరాధిస్తే మోక్షానికి చేరుకునే మార్గం భాగవతం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వికాస తరంగిణి నిర్వాహకులు తరికిమళ్ళ హరిప్రసాద్, చార్టెడ్ అకౌంటెంట్ రంగనాథం పర్యవేక్షించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ప్రవచనాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎవరైనా అంటే లోకంలో నాకు ఏ ప్రయోజనం ఏమొస్తుంది? చెప్పమంటారా? చెప్పేవాడు కంటే వినేవాడు ఎందుకు పట్టలే? చెప్పేవాడు ఒక్కరోజు చెప్తే వినేవాడు 2 చెవులతో వినాలి, 2 కళ్ళతో మనం చూడాలి. ఎంత కష్టం! ఒక నోటితో చెప్పేవాడు చెప్పే కథని చెవులతో నింపుకోవాలి కదా, ఇది చాలా కష్టం. అందుకే మా హరిప్రసాద్ గారు మన చివరి ప్రశ్న అడుగుతా, నాకు ప్రశ్న రావడానికి భయం, నాకు అలాంటిది వాళ్ళందరూ బ్రాహ్మణులు సోమగారు. ఎవరి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ఉన్నవాడి అగ్రాసనం వేయాలి. ఈయన జ్ఞానం బాగా అధికుడు, అందువల్ల సూర్యుడు అడిగారు, అయినా సూత అజ్ఞాన ధ్వాంత ధ్వంస కోటి సూర్య సమప్రభ. 1 సూర్యుడు ఒక చోట ఉంటే ఎంత కాంతి, ఒక్క సూర్యుడు ఉంటేనే ఎంతో వెలుగు కదా. మీరు 1 సూర్యుల కాంతి కలిగిన కదా. మామూలు సూర్యుడు చీకట్లు బాధపడితే మీరు అజ్ఞానాన్ని చీకట్లు తొలగిస్తారు.
మాలో అజ్ఞానం అనే చీకట్లో పోకూడదు. ఇందాక చెప్పినట్టు తెలియని తనం మనకి చాలా. పొదిలి టైలర్స్ కాలనీలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 37 బైకులు, 2 ఆటోలు, 1 కారును సీజ్ చేశారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని, అలా లేని ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లు సమాచారం అందితే కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆకస్మికంగా తనిఖీలు చేసినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. తనిఖీలో పొదిలి సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐలు వేమన, బ్రహ్మనాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం ఈ టైలర్స్ కాలనీలో మేము ఈరోజు మార్నింగ్ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. టైలర్స్ కాలనీలో ఉన్న వీధులు అన్నిటికీ అన్ని కటాఫ్లు పెట్టుకొని చుట్టుపక్కల అంతా ఎవరు బయటికి పోనీయకుండా కటాఫ్ చేసి మొత్తం వీధులు మేము తనిఖీ చేసి, అలాగే లాక్డ్ హౌస్, అనుమానాస్పదమైన ఇండ్లు, ఓపెన్ హౌస్లో ఉన్నవి వస్తువులు, కొన్ని అనుమానాస్పదులన్నీ చెక్ చేయడము, అలాగే ఎక్కడ కనపడిన బండ్లన్నీ ప్రజల దగ్గర ఉన్నవి, బయట వదిలేసినవి, వీధుల్లో ఉన్నవి, కొన్ని లాక్ చేసిన హౌస్ పక్కన కూడా కొన్ని బండ్లు ఉన్నాయి. వాటితో ఎవరి దగ్గర లేకపోతే ఆ బండ్లు కూడా అన్నీ చెక్ చేసి పేపర్లు లేనివి అనుమానాస్పదమైన బండ్లన్నీ దాదాపు 37 బండ్లు, 2 ఆటోలు, 1 కారు, సరైన పత్రాలు లేని 1 కారును కూడా ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దామోదర్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి నెల ఎప్పుడైతే అప్పుడు చేయడం జరుగుతుంటుంది. డి న్యూస్లో నేటి మాట. మనిషి మాటలు 2 ఏళ్లకే నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.